సెంట్రల్ గవర్నమెంట్ వివరాల్లోకి వెళ్తే కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. యానాం నియోజకవర్గ పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆ ప్రాంతమంతా ఎరుపెక్కింది. స్థానిక కోస్టల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తమై ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి రిగ్ లో వాల్యూని నిలుపు చేయడంతో మంటలు ఆగిపోయాయి. దాటికి ఇవన్నీ కూడా ఆనవాళ్ళకు కూడా కూలిపోయాయి. కొన్ని వందలాది చెట్లు కాదు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందలాది చెట్లు ఈ విధంగా ఓఎన్జీసీ గ్యాస్ ప్రమాదం నేపథ్యంలో ఇవన్నీ కూడా కాలిపోయి అఖండ గోదావరి మధ్యన ఈ జరిగిన ప్రమాదానికి ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేదు. ఇప్పుడు అదేవిధంగా ఓఎన్జీసీ అధికారులు కూడా చేరుకోలేదు. ఒక ఏరియా మాత్రమే బోటులో ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది. అర్ధరాత్రి 2:30 గంటల్లో ఇక్కడ ఫైర్ రావడం జరిగింది. ఇదే విషయాన్ని మనం 2024 సెప్టెంబర్ 21 కూడా ఇదే విషయాన్ని యానం కాంగ్రెస్ పార్టీ నుంచి మనం వెలుగులో తీసుకొచ్చాం. చాలా నిర్లక్ష్యత వహించారు వీళ్ళందరూ కూడా. ఏదైతే ప్రభుత్వ అధికారులు గానీ, ఏదైతే యానం మన పాండిచేరి సీఎం గానీ, అలాగే అడ్మినిస్ట్రేటర్ గానీ అందరూ కూడా నిర్లక్ష్యత వహించారు. యానం ఎమ్మెల్యే కాదు, ఢిల్లీ ప్రజాప్రతినిధులు దీని మీద నిర్లక్ష్యత వహించినట్టు చెప్తున్నాను. అప్పుడు కనుక సీరియస్ గా తీసుకుని ఉంటుంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగింది కాదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ఇప్పుడైనా సరే సీరియస్ గా తీసుకుని వీళ్ళు అప్పటి నుంచి కూడా నైట్ టైం వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. పగలు మాత్రం కట్టేస్తున్నారు, నైట్ టైం మాత్రం దీంట్లో డీజిల్ పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు మనం ఇక్కడ చూసినట్లయితే విపరీతమైన స్మెల్ వస్తుంది, చాలా దారుణమైన స్మెల్ వస్తుంది. ఇక్కడికి రావడానికి చాలా రిస్క్ చేసి ఏదైతే నీటి మట్టం చాలా ఎక్కువగా ఉండడం వల్ల, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మేము చాలా తుప్పల్లోంచి కొట్టుకుని వచ్చాం. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ డీజిల్ విపరీతమైన స్మెల్ అంటే ఇక్కడ ఉన్న కొన్ని లక్షల కోట్ల జనాలు మీరు పట్టుకెళ్లిపోతారు కానీ మాకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం మీరు పట్టించుకోరా? ఈ ప్రజలు పేదోళ్ళు అంటే మీకు చిన్న చూపా? మీకు దయచేసి